ఏమే సంతానలక్ష్మి, నీ కూతుళ్ళకి ఈ ఏడైనా పెళ్లి చేస్తావా? చేద్దామనే ఉందమ్మా, తగిన సంబంధాలు రావద్దు. నీ గొంతమ్మ కోరికలకేం లేదు. తొందరలో ఎవరినో ఒకరిని చూసి ముడి పెట్టేస్తే బరువు తగ్గుతుంది. ఏమిటా మాట్లాడతా, మా బరువు అంతా ప్రేమ వస్తున్నట్టు మాట్లాడతావు. నా కూతురు పెళ్లి చేస్తే చేస్తా, లేతలేదు. నీకెందుకు? అదేమిటి అలా ఒంటికాల మీద లేస్తా? కాకపోతే ఏమిటే, నువ్వే ఆర్చిదనవా తీర్చిదనవా? బరువు అట బరువు. నీ కూతురు బరువు తగ్గించుకున్నావుగా, కొండ మీద పెళ్లి చేశావు. కొండ మీద పసుపు, కొండ మీద జనం ముచ్చుకు తయారైందిగా నీ కూతురు. ఎందుకే అంత మండి పడిపోతావు? ఏదో నీ మేలు కొరింది కాబట్టి అడిగింది. ఒరే నాయరు, ఏమిటమ్మగారు పిలిచారా? మొన్న అయ్యగారు ఊటీ నుంచి తీసుకొచ్చారే చాక్లెట్ టీ పౌడరు, దాంతో టీ గాయించి నేను సింగపూర్ నుంచి తీసుకురాలా తెల్ల కప్పులు, వాటిలో పోసి తీసుకురా. నాకు మాత్రం బోర్నవిటా వెండి గ్లాస్ లో తీసుకురా. నేను టీలు కాఫీలు తాగనక్క, తాగితే నల్లబడిపోతానని ఆయన ఫైరింగ్ అయిపోతారు. ఈ డెకరేషన్లకి వీటికి ఇప్పటికి 25 లక్షలు అయిందక్క. అన్నట్టు మీ అమ్మాయికి ఎంత కట్నం ఇస్తున్నారు? 1,00,000 రూపాయలు సొమ్ము, 20 సవర్ల బంగారం ఇస్తున్నాం అమ్మాయి. అబ్బా, నీ మట్టుకు నువ్వే అంత కట్నం ఇస్తే కలిగిన వాళ్ళం. రేపు మా అమ్మాయిలకి ఎంత పెట్టాలి? 50 లక్షలకు పై చీలిక అవుతుందమ్మా. అవునే, నీ పెద్ద కూతురికి పెళ్లి ఎప్పుడు చేస్తున్నావు? ఏంటక్క ఇంగితం లేని మాటలు నువ్వును? పసిగుడ్డుకప్పుడే పెళ్ళేంటక్క? మొన్న రథ సప్తమికే కదూ, దానికి 14 వెళ్ళి 15 వచ్చింది. అక్క ఏమిటి ఆ ఫోర్సు? ఏమిటా మీలాంటి మొగుడుంటే ఏమిటి? ఇప్పుడే వచ్చింది. ఏమైనా వస్తుంది మీకే? హాయిగా ప్యాన్ కిందకు వచ్చిన పేపర్ చదువుకుంటున్నారు. నేను అడుగు బయట పెట్టాలంటే అడిగి చస్తున్నాను. అవును మరి, పాపం వీధిలో ఎండలు మండిపోతున్నాయి కదా. ఎండలు కాదు మండిపోతుంది, నాకు కడుపు మండిపోతుంది. అదేమిటి, పెళ్లి భోజనానికి వెళ్ళి వచ్చినా కూడా ఇంకా కడుపు పడుతూనే ఉంది. అయ్యో, మీ ఆశ మండిపోను, నా ప్రాణానికి వచ్చింది అంటాను. ఇంట్లో పెళ్లి కాని పిల్లల్ని పెట్టుకుని నిశ్చింతగా కూర్చున్నారు. మీకు చేపుట్టినట్టేనా లేదు? లేకే నువ్వు తేలిలా సలుపుతూ ఉంటే. సంతోషించాలండి. ఇదిగో, ఏమైనా సరే ఈ ఏడాది అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసి తీరాల్సిందే. శుభం, నువ్వు సంబంధాలు తీసుకురా, నీ కూతుర్ల గొంతమ్మ కోరికలు తీర్చు, కాళ్ళు గడిగి కన్యాదానం చేయడానికి నేను రెడీ. కాళ్ళు కడుక్కుని భోజనం చేయడానికి రెడీ అని చెప్పలేదు, ఇంకా నయం. రెడీ. ఇదిగో వెళ్ళి వెంటనే ఫోటోగ్రాఫర్ మన తీసుకురండి. ఫోటోగ్రాఫరా? ఈ వయసులో మనకు ఫోటోలు ఎందుకే? మనకు కాదండి, అమ్మాయిలకి అందంగా ఫోటోలు తీయించి మన బంధువులందరికీ తలో కాపీ పంపిద్దాం. 4 రాళ్ళు ఇస్తే ఒక్కడైనా తగలకపోతుందా? వెళ్ళి తీసుకురండి త్వరగా. అయ్యో ఏమిటది, వెళ్ళమంటుంటే. మీటర్ 12 రూపాయలు అయిందా? పోనీ ఆ 2 తగ్గించుకుని 10 వారే తల్లి. ఏంటేంటి 10 రూపాయలా? నేనంటే ఏదో ఎర్రి బాగుందాన్ని అనుకుంటున్నావా? నా పెళ్ళైన కొత్తలో మా అత్తారింటి కాకినాడ వెళ్తే నేను, మా పింతల్లి, నా పెద్దారు బిడ్డ, మా 2 మేనత్తలు వెళ్తే 10 రూపాయలు కావాల. దేంతో? రైల్లో రాత్రి బెజవాడలో ఎక్కితే తెల్లారిపాటి కాకినాడలో దింపేశాడు. తెల్లవారు ప్రయాణం చేసిన అలుపు సొలుపు ఉందా? నీ టుక్కు టుక్కు బండిలో అక్కడ ఎక్కి ఇక్కడ దిగానో లేదో నడువులు జారిపోయినాయి. ఏం బండి అయ్యా నీ బండి? బండలావా మొదనష్టం బండి. అదే రైలు అయితే పడుకోటానికి బల్లలుంటాయా? హాయిగా గాలేయటానికి ఫ్యాన్ ఉంటదా? ఇట్టాడి పిల్లలకి ఏదన్నా అవసరం వస్తే ఎల్టాకి లెట్టును ఉంటదా? ఇన్ని సదుపాయాలున్నా 10 రూపాయలు కూడా కావు. అమ్మా తల్లి, నీకో దండం, నీ లెక్కకో దండం. పాపం ఏడు చేస్తున్నాడు, వదిలేవే బామా. పాపం ఏడు చేస్తున్నాడు, వదిలేవే బామ్మ. ఓ వెంకటేశ్వర్లు, అమ్మా అన్నయ్య వదిన కాఫీ కాసారే, నేను తాగుతున్నాగా. అయ్యో అయ్యో, ఇంత కాదే. ఇది ఎవరి కోసం కాసినట్టు, ఎందుకు కాసినట్టు? ఒక్క క్షణం ఇంట్లో అయితే నీళ్ళ గుల చేస్తారా? అమ్మా, కాఫీ వదిన కాయలేదు, నేనే కాశాను. నోరుముయిరా, నీకు ఇక్కడ కాఫీ పోసిందేమో దాన్ని వెనకేసుకొస్తున్నావు. ఇలా చేసి కాదు, దాని పుట్టిని బుక్కి చేసుకుని కట్టుకోవడం దగ్గర కాపడానికి వచ్చింది. అంటే ఏడుపు ఎప్పుడు నెత్తి మీద ఉంటుంది, నేలకుండా. తల్లి మహాతల్లి, పండగ పూట మమ్మల్ని సుఖంగా ఉండని. రే నువ్వెక్కడికి రా, పెళ్ళాన్ని రాత్రి తీరిగ్గా ఓదార్దు గాని. పొలం వెళ్ళే పని ఏమైనా ఉందా లేదా? వెళ్ళా మర్యాదగా చేతి, లేకపోతే నీ మానం మట్టి కలిసిపోతుంది. అదేమంటే మగాడినంట మొగడినంట, ఆడదాన్ని నీ పెళ్ళాం కాబట్టి నువ్వు ఏం చేసినా భరించాలంట. పంతం పట్టుదల పొగరు పిచ్చి కోపు నీకే కాదయ్యా, అందరికి ఉంటాయి, నాకు ఉండాయి. కొద్ది మరీ రెచ్చిపోతున్నావు. చూడు, నువ్వు కొట్టినా తిట్టినా నీ కాళ్ళ దగ్గర పడడానికి నేనేం నీ కట్టు బానిసని కాదయ్యా, పల్నాటోళ్ళ ఆడపడుచుని. నా పుట్టుకలో పరుషం ఉంది, నా రక్తంలో రోషం ఉంది. పరువు మర్యాదలకు ప్రాణం ఇచ్చే మా అన్నయ్య తట్టుకోలేడని ఊరుకుంటున్నానే గాని నిన్నెదిరించి నీ ఇంటి గౌరవం వీధికెచ్చడానికి నిమిషం పట్టదయ్యా నాకు. నేనే కనుక కంట తడిపెట్టి నువ్వు చేసిన నీచ పనుల గురించి మా అన్నయ్యతో ఒక్క మాట చెప్పుంటే ఈ పాటికి నిన్ను ఈ ఊరిని సర్వనాశనం చేసి ఉండేవాడు. అమ్మా, ఇప్పుడు ఎందుకే ఆస్తి గొడవ? ఆయనతో నేను మాట్లాడి పంపిస్తాను కానీ నువ్వు ఇంటికి వెళ్ళి.
ఈ మంచాల నాంచారమ్మని ఇంటికి వెళ్ళమంటావా? అమ్మా! తొందరగా రాయ్ బుజ్జే, నేను మంచం ఎక్కేశా. పిలిపించు పంతులు గారిని. పోసే తులసి తీర్థం ఎత్తైనా పాడా. నా పాడే అమ్మా, తోటలోకి వచ్చి ఏమిటై గొడవ? ఇదిగో నలుగురు చూస్తున్నారు, నీకు దండం పెడతాను, మంచం తగ్గవే. అట్టారా దారికి? లేకపోతే ఈ చుట్టుపక్కల 20 ఊళ్ళల్లో ఏ ఆడదానికి లేనంత ఆస్తిపాస్తులున్నదంటా నేను. నాకు ఆస్తి విషయం తెలియదంటావా? మర్యాదగా అసలు విషయం ఏమిటో వివరంగా చెప్పు, లేకపోతే మళ్ళీ మంచం ఎక్కేస్తా. ఎవరు లేరా ఇంట్లో? ఎవరు నేరా? ఏటా ఎది ప్రశ్న? ఎవరు లేకపోతే ఇది ఇల్లెందుకు అవుతాది? ఈ ఇంటి సిలకొయ్యలాంటి సిలకమ్మ ఎదురుగా నిలబడి ఉంటే నాను మనిషిలో ఆపడ్డం లేదేటి? ఎక్కడెట్టుకున్నావా కళ్ళు? దించు కాళ్ళు కిందకి దించు. ఐ వాంట్ టు టాక్ టు సరోజిని. ఓసోసి కాసు పీసుని ఇంగిలి పీసి భాషలో కూర్చావంటే కాసుకో మరి. నాను నా యాసలో 4 వరుసలు వేసినాననుకో ఆదాస్ అయిపోగలవు. ఈ సిలకమ్మతో ఎట్టుకోకో చంద్రవంత. మేడం, మీరు చేసుకునే ధర్నా కారణం చెప్పగలరా? ఓహో, మీకు ఇంతవరకు తెలియదన్నమాట. ముందు మీరు ఎవరికెళ్ళండి. ఆగో, న్యాయం నోరు నొక్కినట్టే ప్రెస్ నోరు కూడా నొక్కొద్దు. చూడండి నాయన్లారా, ఇది హోటల్. మిగతా చోట్ల ఆడవాళ్ళందరూ పనిచేసినట్టే ఈ హోటల్లో కూడా కొందరు ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు వాళ్ళకిచ్చిన ఉద్యోగాలు చేయగలరే గాని నీచమైన పడుపు వృత్తికి దిగదాలేరు కదా. అంటే మేడం? అంటే ఇది హోటల్ కదా. ఈ హోటల్లో ఒక రిసెప్షనిస్టు, ఒక టెలిఫోన్ ఆపరేటర్, ఒక 7 హౌస్ కీపింగ్, మొత్తం 7 ఆడపిల్లలు పనిచేస్తున్నారు అనుకోండి. ఈ హోటల్ వ్యాపారం పెంచుకోవడం కోసం బాంబే నుంచి, ఢిల్లీ నుంచి వచ్చే పెద్దల కోసం ఈ 7 ఆడపిల్లల్ని పడుపు వృత్తిలోకి దించాలని చూశారు. అందుకు ఆడపిల్లలు నో అన్నారు. దానికి అర్థాంతరంగా వాళ్ళని పనిలోంచి తీసేశారయ్యా. ఇది న్యాయమేనా? ఇది హోటలా? వీళ్ళు మనుషులా? వీళ్ళకి అక్కా చెల్లెళ్ళు లేరు? ఊరుకో ఊరుకో, ఈ కళ్ళబల్లి ఏడుపుంటే ఊరు నాడు ఏకం చేద్దామనా? ఓహో, ఈ పగలు నా దగ్గర కాదు. ఈ వాడకట్టంతా వింటారనే భయం గాని 10 మంది నన్ను ఆడిపోతుంటారనే బిడియం గాని నాకేమో తనలేవు. ఈ చుక్కమ్మ తిక్క రాగిందంటేనా జాగ్రత్త, కుక్కరి పేరులో కచ్చినట్టు పడు. భగవంతుడా, నా భర్తను నాకు దూరం చేశావు. నిన్నేమి అనలేదు. నా తండ్రిని కూడా తీసుకుపోయావు, అయినా నిన్నేమి అనలేదు. అడుగడుగునా నాకు అన్యాయం చేస్తూనే వచ్చావు, నేను సహిస్తూనే వచ్చాను. కానీ ఇప్పుడు నా బిడ్డకేమైనా జరిగిందంటే నువ్వు పరమాత్ముడివే కాదు, లోక సంరక్షకుడివే కాదు, పుట్టి పాషాణానివి. ఇంతవరకు నా జీవితంలో నిన్నేమీ కోరలేదు. ఈనాడు మనసారా నోరారా వేడుకుంటున్నాను, నాకు పుత్రభిక్ష పెట్టు. కావాలంటే నా ప్రాణాలు తీసుకొని నా బిడ్డ ప్రాణాలు కాపాడు. సర్వేశ్వర, నా బిడ్డ రక్షించు, నా బిడ్డ తెల్లవారు ఏదామైందే? ఇంకా మొగుడితో గుసుకుతాయినా? మొగుడా? అత్తవారితో లేచి నిలబడాలి తెలీదు? పాప వాకి నుంచి కళ్ళ తల్లి ముగ్గాయి, పప్పురు పప్పలండు, ఒడ్లు దంచి చెరిగాయి, బియ్యం ఏరు కడిగాయి. ఆ ఓ నోట జాగ్రత్త, నీతో నా మొగుడు నాకు ఉన్నాడు. లే, ఏమే చిన్న కోళ్ళ గుడ్డలు ఉతికావా? రామచంద్ర, ఏ కోడలి శాపమో. ఏమన్నావే?